ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు మాగం శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఏదైతే స్టూడెంట్స్కి నెక్స్ట్ ఇంటర్మీడియట్ అయిన తర్వాత మనం ఏం చేయాలి, మన భవిష్యత్తు ఏంటి అనే ఒక మంచి కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా బ్రిలియంట్ సంస్థ పెడతా ఉంటారు. దానికి ఈరోజు వాళ్ళు కూడా బ్రిలియంట్కి సంబంధించిన మన నమ్ముతుల్లా బాషా గారు, అదేవిధంగా వాళ్ళ అబ్బాయి అఖిల్ గారు, వాళ్ళిద్దరు కూడా దగ్గర 23 సంవత్సరాల నుంచి ఈ సంస్థను నడుపుతూ ఈరోజు మళ్ళీ ఈ సంవత్సరం ఎంతో చక్కగా అందరినీ ఎన్నో స్టాల్స్ మన రాష్ట్రమే కాకుండా అటు కర్ణాటక నుంచి వచ్చారు, తమిళనాడు నుంచి వచ్చారు, చాలా కాలేజెస్, చాలా కోర్సెస్, అదేవిధంగా భవిష్యత్తు దేని మీద బాగుంది అనే దాని మీద ఇవ్వటానికి కూడా ఈరోజు స్టాల్స్ అన్నీ పెట్టారు. అన్నీ కూడా మేము చూసామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి దానికి ఈరోజు వేదిక మీద మన అర్చనీ కాలేజ్ అధిపతి రవికుమార్ గారు, అదేవిధంగా ఎస్కే తహారా గారు, మన భాషా గారు, శివరామకృష్ణ గారు, ఉదయ్ కుమార్ గారు, సాయి యశ్వంత్ గారు, అదేవిధంగా ఐ క్యాంపు ఈరోజు డాక్టర్ అగర్వాల్ ఐ క్యాంప్ కూడా వాళ్ళు కూడా పెట్టారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఐ క్యాంపు మన టౌన్లో కూడా ఫ్రీగా ఎన్నో ఉచితంగా చెక్ చేయటం, అదేవిధంగా స్పెడ్ చేయటం అవి కూడా చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంత భారీ ఎత్తున మన వాళ్ళు బ్రిలియంట్ అకాడమీ ఏదైతే మన నమ్ముతుల్లా బాషా గారు చేయటం చాలా సంతోషం. దీనికి దగ్గర 23 సంవత్సరాల నుంచి ఎంతోమంది విద్యార్థులు ముందుకు తీసుకెళ్ళిన సమస్య ఇది. ఈరోజు ఊళ్ళో మేము ప్రతిసారి కూడా ఎంపీ గారి కానీ మేము కానీ మేము ఊళ్ళో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రోగ్రాంకి అటెండ్ అవటం, ఈ ప్రోగ్రాంలో వాళ్ళు చేస్తున్న విషయాలు కూడా మన వాళ్ళందరూ కూడా చెప్పటం, ఇలాంటివన్నీ కూడా మనం చేయడం జరుగుతూ ఉందని చెప్పి మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు ఎంతోమందిని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం ఈరోజు మన వాళ్ళు ఈ సమస్య బ్రిలియంట్ సమస్య చేయటం చాలా సంతోషం. ఈరోజు ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఏం కోర్స్ ఉంది, పేరెంట్స్కి కూడా ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈరోజు ఇంజనీరింగ్, మెడిసిన్స్తో పాటు ఎన్నో ఉన్నాయి కోర్సెస్. ఈరోజు ఇంటీరియర్ డిజైన్స్ కానీ లేకపోతే ఆర్కిటెక్ట్ కానీ చాలా కోర్సెస్ ఉన్నాయి. కాబట్టి దాన్ని ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా వీళ్ళు క్లియర్గా మనకు గైడెన్స్ ఇచ్చే విధంగా మనకి చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి దీనికి ఏదైతే వీళ్ళు పెట్టారో దీనంతా కూడా స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఉపయోగించుకోండి. తప్పకుండా మీ భవిష్యత్తు వాళ్ళు చేసే దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తే కొన్ని చేస్తే భవిష్యత్తు ఫ్యూచర్ బాగుంటుంది అనేది కూడా మీ అందరూ చూసుకోవాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు ప్రభుత్వం కూడా ఎడ్యుకేషన్కి అనేక రకాలుగా కూడా ఖర్చు పెడతా ఉన్నారు. ఈరోజు దగ్గర ఎడ్యుకేషన్ 36,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెడతా ఉన్నారు. ఈరోజు గవర్నమెంట్ కాలేజ్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా ఈరోజు చాలా ముందుకు తీసుకెళ్ళారు. ఇదివరకు కంటే ఎక్కువ ఈరోజు యూనిఫామ్స్ కానీ ప్రైవేట్ స్కూల్స్కి ప్రైవేట్ కాలేజెస్ కంటే రీతిగా ఈరోజు గవర్నమెంట్ని కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి మీరు అన్నీ కూడా సెలెక్ట్ చేసుకోండి, బాగా ఆలోచించుకొని మీరు మంచి నిర్ణయాలు తీసుకొని మీ భవిష్యత్తులో ఒక మంచి మార్గం ఎన్నుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే ఈరోజు మన నమ్ముతుల్లా గారు వాళ్ళ అబ్బాయికి వాళ్ళ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా తప్పకుండా మా పూర్తి సహకారం ఉంటుంది. ఈ ఇన్స్టిట్యూషన్కి ఇంకా ఎంతో మందిని మన ముందుకు తీసుకెళ్లే విధంగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. One